గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. మను మను ఏంటండి ఏంటి అంకుల్? నీ బెల్ట్ తీరా. ఎందుకు అంకుల్? బెల్ట్ మీరు అడిగింది బెల్ట్, కాలర్ పట్టుకుంటారేంటి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల్లాగా? మేము మను ఫ్రెండ్స్ కదా అంకుల్. అందుకేరా కాలర్ పట్టుకుంది. మీరు వాడి చేత వెధవ పనులను చేయించి వాడి మెమరీ దెబ్బతీశారు. అది తెప్పించడానికి నేను నానా చిచి బూతులు ఎందుకులే. ఒరే రావు, వీళ్ళ మెమరీ కూడా పోతే శని వదిలిపోతుందిరా. బుర్ర మీద ఒక్కటై. ఒరే బెట్రాజు రెడీయా? రెడీరా, వచ్చేస్తున్నాను. ఆర్సీ ఏంటి ప్లాను? సింధు, మాకొక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు, వీడి గతం మొత్తం గుర్తు తెప్పిస్తాం. ఏమో ఆర్సీ, నాకు డౌట్ గానే ఉంది. నీకు డౌట్ ఏం అక్కర్లేదు. ఒకవేళ అవ్వకపోతే అది వీడి సగం మీసం తీసేస్తానంటున్నాడులే. నాది కాదు, ఆడదే. అంకుల్, అసలు ఈ డార్క్ రూమ్ లో మీ ప్లాన్ ఏంటి? ఏమీ లేదు నాన్న, మీ బాబాయ్కి గతం గుర్తుకు తెస్తాం. గతం, ఈ వర్డ్ ఎక్కడో విన్నానే. అంకుల్, వాట్ ఈస్ దిస్ గతం? మను, ఎక్స్క్యూజ్ మీ. యా, థ్యాంక్ యూ. ఒరే, గతాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారా? ఫ్లాష్ బ్యాక్ అంటారా? ఫ్లాష్ బ్యాక్ అమ్మా, ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెస్తాం. ఓ ఫ్లాష్ బ్యాకా? ఇంగ్లీష్ లో ఫ్లాష్ బ్యాక్ అనడానికి ఇంత టైం పట్టిందే. ఇంకా మా బాబాయ్కి గతమేం గుర్తు చేస్తారు? అమ్మా, ఈ క్వశ్చన్ బ్యాంక్ నువ్వు బయటికి తీసుకెళ్ళు, మా పని మేము చేసుకుంటాం. ఆ పని చేయండి. పద. మనిషికి ఏం గుర్తు రావాలన్నా అవి సర్కిల్స్ లో గుర్తొస్తుంది. సర్కిల్ అంటే గుండ్రంగా తిరిగేవి. మనుకి గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ ఫ్యాన్. ఒరే మను, ఆ సెంటర్ లో కూర్చో. ఇంకొంచెం, ఇంకా. గుడ్ బాయ్. ఒరే స్టార్ట్ చేయరా. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటికి చెయ్యేసి. కరెక్ట్ గా పాడరా నీ. అవును కదా, ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే నాకెవ్వరు. వాడిని చేయమనింది ఇరిటేషన్ రా, ఇంకేదో కాదు. ఇరిటేట్ అవ్వకపోతే నేనేం చేయాలరా? ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటికి. మను, తీసురా. ఇలారా ఏదలా కూర్చో, మధ్యలో సరిగ్గా కూర్చో. ఇలా అది. ఒరే మను, ఇప్పుడు నువ్వు ఇరిటేట్ అయ్యి మంచం దిగావు కదా? లేదురా, వీడు డాన్స్ బాగా చేస్తున్నాడు, వీడితో ఒక డాన్స్ స్కూల్ పెట్టిద్దామని. డాన్స్ స్కూలా? ఒరే ఆర్సీ, అది లేవు. యువర్ టర్న్. స్టార్ట్. ఇక్కడ చూడు. బాలేదా? బాగుందా? బాలేదా? ఒరే, ఏం ఆలోచిస్తున్నావురా? ఇరిటేషన్ వచ్చిందా? కాదురా, నీ బాడీ చాలా బాగుంది, నీతో ఒక జిమ్ పెట్టించచ్చు. జిమ్ పెట్టిస్తావా? ఒరే బెట్రాజు, నీతోనరా? అమ్మో, మళ్ళీ డాన్స్ నా వల్ల కాదురా, నడుం తిప్పడం. డైలాగ్ రా. ఏం డైలాగు? వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవరైనా అధికారంకి వస్తే. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మ మొగుడంటూ ఎవడైనా వస్తే. ఫ్యాన్ తిప్పాలి కదరా, ఎల్లు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మ మొగుడంటూ ఎవడైనా వస్తే. ఇందాక చెప్పావుగా. వారాయ్ తోం తగర్ దీం తగర్ దీం తగర్ తోం తగర్ దోం తగర్ దీం తగర్ దోం తగర్ దిత్తి తగర్ దత్తి తగర్ దత్తి తగర్ తోం తగర్ దోం. రారా రారా మెమరీకి రారా. భయపెడతావేంట్రా? ఇరిటేషన్ తెప్పిరా నీ అబ్బా.
మళ్ళీ చేస్తానైతే. వారాయ్ మెమరీకి రారా. నీకేమి రాదురా. రారా. ఏట్రా, ఇది పట్టుకో. రారా అంట రారా నీ. ఒరే మను నా బంధురా. ఏమైనా గుర్తొచ్చిందా? వచ్చింది. ఏమొచ్చిందిరా? గాలి. ఇంత మంచి కమిడియన్స్ నా ఫ్రెండ్స్ అవడం నిజంగా నా అదృష్టం. చదువుకో బాబు, చదువుకో. ఇండియా టుడే, ఈనాడు, వాషింగ్టన్ పోస్ట్ అన్ని చదువుకో. అయినా చదివే లాభం, ఏది మనకు గుర్తుండదే. అరే, ఎన్ని కబుర్లు చెప్పావు, పూలిచ్చావు, మోకాళ్ళ మీద కూర్చొని ఏవేవో చెప్పావు, నీ కాళ్ళ మీద రొమాంటిక్ గా నడిపించావు. యాపిల్ తినిపించావు. నోనో, యాపిల్ తినిపిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి చాలా తెలివిగా కిస్ చేసావు. వాట్స్ ద యూస్? అవన్నీ మర్చిపోయావే. అయినా నాకే బుద్ధి లేదు, మనసు చెప్తూనే ఉంది, అబ్బాయిలని నమ్మకే పిచ్చి సింధు దూరం దూరం అని. విన్నానా? అంతమందిని కాదనుకుని నేను నీకు పడిపోవడం ఏంటి బాబు? ఇది కాకపోతే నా అన్న సుమన్ ఆనాడే చెప్పాడు, ఓ విధి విచిత్రాల నిధి అని. పాడుకున్నామే కాని తలకెక్కించుకున్నావా? లేదు. అంతా నా కర్మ. కనీసం నీతో కలిసి యాపిల్ తినే ముందైనా నా ఫ్యూచర్ ఏంటని అంజనా వేసి చూడాల్సింది. ఇప్పుడు ఇలా మర్చిపోతావని తెలుసుంటే అప్పుడే నన్ను మర్చిపోవనుండేదాన్ని. నమ్మేసావు కదా? నమ్మేసావా? అంటే నేను నిన్ను మర్చిపోయానంటే నమ్మేసావా? అయ్యో, నిన్నెలా మర్చిపోతాను చెప్పు? ఈ ప్రపంచాన్ని మర్చిపోయినా, ఈ ప్రపంచాన్ని మరిపించినా నిన్నెలా మర్చిపోతాను? You are my soulmate. వద్దు పిన్ని, వద్దు వద్దు. వద్దత్తయ్య గారు, నా మాట వినండి. వద్దు నర్స్, చెప్పేది వినండి. వద్దు. మొండి రాక్షసి విని చావదు. అసలే కోతి పైనుంచి కళ్ళు తాగింది, ఆపై నిప్పులు తొక్కుద్ది. అంటే ఎండి రిజల్ట్ పిచ్చెక్కింది. ఇప్పుడు మనుకు అదే జరగబోతోంది. మీరేం భయపడొద్దు. నా మూలిక సోప్ తో స్నానం చేయించేస్తే మనుకి మెమరీ పోతుంది, మెమరీ వస్తుంది. ఇలా కూర్చో మను. మను నాన్న ఆచిపోసుకో, హాయిగా ఉంటుంది.
ఈ ముసలి తింట్రా హచ్ డాగ్ లాగా మీద పడి కొరికేస్తుంది. మూసుకో. జిల్ జిల్ జిగటా. అమ్మో ఇడైపోయాడు వాళ్ళ. అమ్మా శ్రావణి, ఎందుకైనా మంచిది అంబులెన్స్ ఫోన్ చేయాల్సింది. అరే రావు, కాసేపు నోరు మూసుకుంటావా? ఏయ్, మీరేం అసూయ పడకండి. మనుగాడి స్నానం తర్వాత మీకే. ఓరి దేవుడు. ఒరే మనో, ఒరే మనో, జిల్ జిల్ జిగటా. నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా? ఒరే మనో, జిల్ జిల్ జిగటా. ఒరే మనో, ఒరే మనో, ఒరే మనో. ఏం జరుగుతోంది ఇక్కడ? మనవడి మెమరీ లాస్ కి మా పిన్ని ట్రీట్మెంట్. డాక్టర్ గారిని అడిగారా? ఆ డాక్టర్కి ఏం తెలిసి ఆడి బొందా. ఇప్పుడు చూడు, వీడికి ఈ జన్మే కాదు పూర్వ జన్మ కూడా గుర్తుకొస్తుంది. పిన్ని, పూర్వజన్మలో మా బాబాయ్ లాగా వీడి కూడా దురదలో ఉంటున్నాయి. గోకుడు మొదలెట్టాడు. ఒరే నాయన, ఆపరా బరుగుడాపు, పుళ్ళు పడుతుంది ఒళ్ళు. మను, నువ్వు పద. ఇది తీసుకో పిన్ని. ఈ ఆపరేషన్ సక్సెస్ చేసిన సందర్భంగా మేమందరం కలిసి నీకు స్నానం చేస్తాం. కూర్చో, కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నా గురించి చాలా కేర్ తీసుకుంటున్నావు. నా ట్రీట్మెంట్ అయిపోయాక నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఏం కావాలి? నువ్వే కావాలి. నేనే నీ గిఫ్ట్ అంటూ నువ్వే నా కోసం రావాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఇదిగో. పడుకునే ముందు డైరీ రాయడం మర్చిపోకు. బాయ్ మను. సింధు, థ్యాంక్స్ సింధు, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే మను. మనుకి త్వరగా మెమరీ రావాలంటే ప్రేమ ఒక్కటే మార్గం. అతను ఎవరెవరినో ప్రేమించుంటాడు. ఆ అమ్మాయి జ్ఞాపకాలు అతని మెదడులో ఉండే ఉంటాయి. ఆ జ్ఞాపకాల్ని తవ్వి బయటికి తీయాలి. Yeah, Sanju baby, Sanju
అయ్యో ఇక దిగవే తల్లి అమ్మా సిద్ధు ఆఖరికి నా కాళ్ళ నొప్పులు తప్ప ఏం ఉపయోగం ఉండేటట్టుగా లేదు ఇక చాలే లక్ష్మి మనుకి కాలు మీద కాలు పెట్టి నడవడం చూపించాలి అంతే కదా నువ్వు ఒక్కసారి ఎదురు చెబుతాను నా కాలు మీద ఎక్కు వద్దండి నాకు సిగ్గు మొగుడు పెళ్ళాలి సిగ్గేమిటే సర్లేండి ఎవరూ లేనప్పుడు నడుద్దాం మను ఉండొచ్చా మను కూడా ఉండకూడదు అబ్బా ఎవ్వరూ లేనప్పుడు మన ఇద్దరు నడవడం ఎందుకు మీ కాళ్ళ మీద కాళ్ళేసి నడవాలని నాకేం కోరిక లేదులేండి మను రా నా కాళ్ళ మీద కాళ్ళు పెడితే నేను నడిపిస్తాను. పోనీ నేనే నీ కాళ్ళ మీద నడుస్తాను. నేను నిన్ను ప్రేమించలేదే, మనం నడవడం ఎందుకు? నేను ప్రేమించిన అమ్మాయి కనబడితే అప్పుడు ఆ అమ్మాయితో నడుస్తా. అమ్మయ్యా శ్రావణి ఎంత పని చేశావు శ్రావణి, కన్న తల్లి లాంటి అత్తగారి మీద చేయి చేసుకుంటావా నిన్ను? శ్రావణి శ్రావణి ఏంటి ఆ కొట్టుడు? లాయి పట్టి 4 తగిలించు. అత్తయ్య గారు అయ్యో 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 అయ్యయ్యయ్యయ్యో ఎంత దారుణం! అత్తగారిని కోడలు కొట్టడమా? దారుణం దారుణం! పింకీ పద మన వాళ్ళ బయటికి వెళ్ళి ఆడుకుందాం. సరే మమ్మీ అడ్జస్ట్ అయిపో. ఏమిటమ్మా శ్రావణి చెప్ప మీద కొట్టడం అట్టాగా? కొడితే ఎలా ఉండాలి? టపాకాయలు పేలినట్టు పేలి విమానం సౌండ్ రావాలి, వాడి హృదయం ద్రవించాలి. ఇదిగో ఇప్పుడు నేను కొడతాను చూడు. బాబాయ్ మీకు దండం పెడతాను, మనుగడికి మెమరీ రాకపోయినా పర్వాలేదు, నన్ను వదిలేసేయండి. శ్రావణి మొత్తానికి కక్ష అంతా తీర్చుకున్నావుగా? అయ్యో లేదు మావయ్య. మమ్మీ నాన్నని లాగి లంపకాయ కొట్టినా బాబాయ్ ఇరిటేట్ అవ్వలేదు. ఏం చేస్తే ఇరిటేట్ అవుతాడు? బాబాయ్ తాతయ్య పిలుస్తున్నాడు. బాబాయ్ తాతయ్య పిలుస్తున్నాడు. బాబాయ్ తాతయ్య పిలుస్తున్నాడు. విన్నానులే, ఎందుకలా జుట్టు పీకుతున్నావు? ఏం తాతయ్య పిలుస్తున్నాడంటే అస్సలు వినిపించుకోవేంటి? నా జుట్టు ఎవరైనా పీకితే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఇంకెప్పుడు పీకద్దు, ఫైనల్ వార్నింగ్. బాబాయ్ నీ జుట్టు ఇంత గట్టిగా పీకినా మాట్లాడవేంటి? హాయిగా ఉందిరా, కంటిన్యూ. అంటే నీకు ఇరిటేషన్ గా లేదా? ఏం గుర్తు రావట్లేదా? లేదు. ఏం చేయాలబ్బా? మనిషికి పట్టిన దయ్యంని వదిలించడానికి మనం ఏం చేస్తాం? ముందు సామ్రాణి పొగ వేస్తాం, తర్వాత తాయెత్తు కడతాం, ఆ తర్వాత వాత పెడతాం. మనుకి వాత పెడతారా? నేను ఒప్పుకోను అంతే. డాక్టర్ గారు ఇంతకీ మీరు సైకాట్రిస్టా భూత వైద్యులా? ఆ విషయం గురించి నాకే కన్ఫ్యూజన్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. మను విషయానికి వస్తే అతన్ని మీరు బేసిక్ ఇన్స్టింక్ట్ వైపు డ్రైవ్ చేయండి. చేస్తా ఆ సినిమా అంటే నాకు ఇష్టమే, చాలా బాగుంటుంది.
కానీ మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారే, వాళ్ళకి చూపించచ్చా? ఏమే, చూస్తావా? చిచి చండాలం. మీ సినిమా పిచ్చి సంతకెళ్ళ నేను చెప్పింది మనుని బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటే తిండి నిద్ర శృంగారం వైపు డ్రైవ్ చేయండి అని. వాడికేమండి దున్నపోతులా తింటున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు, ఆ తర్వాత మర్చిపోతున్నాడు. ఇక మిగిలింది మూడోది శృంగారం. పెళ్లి కాకుండానే కొంచెం ఇబ్బంది కదా. అలా ఇబ్బంది లేని అమ్మాయినే వెతకండి. కావాలంటే మా నర్స్ ని పంపుతాను. నర్స్ వెళ్తావా? నేను చచ్చినా వెళ్ళను. ఇంతకు ముందు ఇలాగే ఓ మెమరీ లాస్ పేషెంట్ దగ్గరికి ఓ నర్సును పంపించారు ఈయన. పాపం ఆ నర్సు బతుకు బుగ్గిపాలైపోయింది. ఏమైంది? ఏమైంది? ఆ నర్సు వల్ల వాడికి మెమరీ వచ్చింది. కానీ ఆ నర్సుకి కడుపు మెమరీ లాసు రెండూ వచ్చాయి. కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో మర్చిపోయింది. డాక్టర్ గారు, మీరు చెప్తున్న ట్రీట్మెంట్ కొంచెం నాటుగా ఘాటుగా ఉందండి. చెప్పాను కదా, ఇక మిగిలింది అదే. వెళ్ళి ట్రై చేయండి. ట్రై చేయి మను. ట్రై చేయి మను. నీ మనసులో ఉన్న అమ్మాయి బొమ్మ వేయడానికి ట్రై చేయి. చాలా ట్రై చేస్తున్నాను సింధు, కానీ ఏం గుర్తు రావట్లేదు. సింధు, ఆంటీ పిలుస్తున్నారు, నేను ఇప్పుడే వస్తాను. లక్ష్మి, ఆ పిచ్చి డాక్టర్ ఏదో చెప్పాడని నువ్వు అనవసరంగా ఆవేశపడకు. అదేం జరిగే పని కాదు. జరిపించి చూపిస్తా. నువ్వు ఊరుకోరా రావు. ఇది ఆడవాళ్ళ వ్యవహారం. నేను హ్యాండిల్ చేస్తాను ఆంటీ కదా. పిలిచారా? యా, కాలింగ్ ట్రూత్. నీకు ట్రూత్ చెప్తాను విను. ఇందాక వీళ్ళు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు కదా, అతను ఒక ట్రీట్మెంట్ చెప్పాడు. మనుకి మెమరీ రావాలంటే వాడికి మొట్టమొదటి గుర్తుకు రావాల్సిన విషయం వాడు మగాడు అని.